సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలో నోట్ల కట్ట గుర్తించడంతో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ అంశంపై అధికార విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర కరెన్సీ నోట్లు గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలో ప్రకటించడాన్ని మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట బయటపడడం కలకలం రేపింది. అయితే రాజ్యసభకు కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది ఎవరి కుర్చీ వద్ద ఈ నోట్ల కట్ట లభించిందనే విషయాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలో ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యుడు మను సింఘ్వి కుర్చీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టను గుర్తించామని రాజ్యసభ చైర్మన్ వెల్లడించడంతో దీనిపై బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కరెన్సీ నోట్ల కట్టకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. రాజ్యసభలో గుర్తించిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చైర్మన్ వెల్లడించారు. శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ నెల 5న రాజ్యసభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్లో సాధారణ తనిఖీలు చేపట్టారని రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే 222వ నెంబర్ సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారని పేర్కొన్నారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీటు అని పేర్కొన్నారు. 500 రూపాయలు 100 రూపాయల కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ఖడ్ వెల్లడించారు. ఆ నోట్లు అసలైనవో నకిలీవో స్పష్టత లేదన్నారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యతని చైర్మన్ పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. అయితే ఈ ప్రకటన సభలో దుమారం రేపింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ డబ్బులు రాజ్యసభకు ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. రాజ్యసభలో నోట్ల కట్టను గుర్తించిన విషయాన్ని చైర్మన్ ప్రకటించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఈ ఘటనపై విచారణకు అభ్యంతరం లేదని చెప్పిన ఖర్గే దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. పేరు చెబితే తప్పేంటి? ఏ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్ట దొరికిందో అక్కడ ఎవరు కూర్చుంటారో చైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదని, దీనిపై సీరియస్గా దర్యాప్తు జరగాలి అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మరోవైపు రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని కాంగ్రెస్ పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో నోట్ల కట్ట గుర్తించిన ఘటనకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. తాను రాజ్యసభ చైర్మన్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్న సింఘ్వి భద్రతా సంస్థలలో వైఫల్యం ఉంటే దానిని పూర్తిగా బహిర్గతం చేయాలని కోరారు. ఇలాంటి పరిస్థితిని తానెప్పుడూ చూడలేదని, రాజ్యసభకు వచ్చేటప్పుడు తన జేబులో కేవలం ఒక 500 రూపాయల నోటు మాత్రమే ఉందని, ఆ రోజు మధ్యాహ్నం సభ లోపలికి వచ్చారని, ఇక ఆ సభ వాయిదా పడ్డం వల్ల క్యాంటీన్కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అనంతరం పార్లమెంటు నుంచి వెళ్లిపోయినట్లు సింఘ్వి తెలిపారు. అయితే డబ్బులు దొరకడంపై అభిషేక్ పై పలువురు సహచర ఎంపీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నోట్లు తనవి కావని అభిషేక్ మను సింఘ్వి వాదనకు రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద నోట్ల కట్టలు లభించడంతో ఆయన గురించి చర్చ మొదలైంది. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించిన కె కేశవరావు రాజీనామా చేయడంతో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లారు అభిషేక్ మను సింఘ్వి. గతంలో 2009లో రాజ్యసభ ఎన్నిక ముందు మన్మోహన్ సింగ్ అవిశ్వాస తీర్మానం సమయంలో కొంతమంది బీజేపీ ఎంపీలు నోట్ల కట్టలతో లోక్సభలో ప్రవేశించడంపై అప్పట్లో పెద్ద దుమారమేరే. రాజ్యసభలో కాంగ్రెస్ నేత సీటు వద్ద నోట్ల కట్ట గుర్తించడంలో ఆ డబ్బును ఎవరు తీసుకొచ్చారనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా 2009 తర్వాత మరోసారి ఇప్పుడు కరెన్సీ నోట్ల గురించి రాజ్యసభలో దుమారం రేగుతుంది.